ఇప్పుడు స్ట్రేట్ రౌండ్లో పూసారు చూద్దాం. మన ఊరు మన ఎంపీ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లాలో రెండో రోజు పర్యటించారు ఎంపీ కవిత. జగిత్యాల మండలంలోని వంజర్పల్లె, మోతే, తిమ్మాపూర్ గ్రామాల్లో పాదయాత్ర చేశారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి మోతేలో వివేకానందుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే రేఖానాయక్ శంకుస్థాపన చేశారు. 5 లక్షలతో నిర్మిస్తున్న కల్వర్ట్, డ్రైనేజీ నిర్మాణాలకు, మార్కెట్ యార్డ్లో 3 కోట్లతో నిర్మించే గోదాం నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటలో లంచం తీసుకుంటున్న డాక్టర్ రవీందర్ నాయక్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మెడికల్ సర్టిఫికెట్ కోసం రాజు అనే వ్యక్తిని 30,000 రూపాయలు డిమాండ్ చేసి 6,000 రూపాయలకు ఒప్పందం చేసుకున్నాడు. ఏసీబీని ఆశ్రయించిన రాజు డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆర్టీసీ బస్సులు ఆపడం లేదంటూ మహబూబ్ నగర్ జిల్లా శెట్టి ఆత్మకూరులో స్టూడెంట్స్ ధర్నా చేశారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. స్టూడెంట్స్ ధర్నాకు విద్యార్థి సంఘాల నేతలు, టీడీపీ లీడర్స్ మద్దతు తెలిపారు. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు బలవంతంగా వారిని అక్కడి నుంచి పంపించారు. ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తుందన్నారు స్టూడెంట్స్. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి మండలంలో పెద్ద ప్రమాదం తప్పింది. కాశీం నగర్ గ్రామంలో ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ అదుపు తప్పి రోడ్డు పక్కన కాల్వలోకి ఒరిగింది. వెహికల్ పల్టీ కొట్టకపోవడంతో ప్రమాదం తప్పింది. వ్యాన్ లో 25 మంది విద్యార్థులున్నారు. డ్రైవర్ మద్యం తాగి ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యకర్తలు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. ఇల్లందులో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోడు భూములపై పోరాడుతున్నందుకే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో ఒక్కరోజు నిరసన దీక్షలో పాల్గొన్నారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. రాష్ట్రంలో మహిళలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం సరైంది కాదన్నారు. కేసీఆర్ దళితులు, మహిళలను అవమానిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా మహిళలకు కేబినెట్లో స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా వరంగల్ జిల్లా హన్మకొండలో ఏబీవీపీ కార్యకర్తలు భిక్షాటన చేశారు. స్కాలర్షిప్లు రాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అమరవీరుల స్తూపం దగ్గర ధర్నా నిర్వహించారు.